ఇదిగోండి మేడం బూర. హాయ్, బూర భలే తయారు చేసాం మిస్టర్. ఊదండి మేడం. మేడం మిస్టర్, నీ భార్య నీకిది తయారు చేయడం నేర్పించిందన్నావు కదా, కానీ ఇంతకుముందు నేను ఒక పెద్దింట్లో శుభకార్యం జరుగుతుంటే ఇది ఊదుతున్నట్టు గుర్తుకొస్తుంది. అలా అనిపిస్తుంది నాకు. ఎందుకలా? మేడం మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి. లేదు మిస్టర్, నేను బూర ఊదడం ఏంటి? నేను అక్కడెందుకున్నాను? నేను ఇలా కూడా లేను, వేరేలా ఉన్నాను. ఎందుకు? మేడం మంగళసూత్రాలు కట్టేటప్పుడు మంగళ వాయిద్యాలు లేవని బోరు ఊదినట్టున్నారు. అవును, నేను అక్కడే ఉన్నాను, బూర ఊదుతున్నాను. కానీ నా చుట్టుపక్కల ఎవరున్నది కూడా నాకు గుర్తు రావడం లేదు. వాళ్ళెవరో వీళ్ళెవరో గుర్తుకొస్తుంది మేడం. మీరు ఎక్కువ ఆలోచించి ఇబ్బంది పడద్దు. నేను చీర కట్టుకొనున్నాను, ఇప్పుడున్నట్టు కూడా లేను. నేనొక పని మనిషిలా ఉన్నాను. గతం నీకు గుర్తుకు లేదు, కానీ లేదంటే బాబు కోసం నువ్వే పూర తయారు చేసి ఆడించి ముద్దాడేదానివి పార్వతి. కన్నయ్య, ఏంటమ్మా ఇది కావాలా? ఇది తీసుకో తీసుకో తీసుకో. అమ్మా అమ్మా, ఏమైంది బిడ్డా? ఏందా కంగారు? ఇప్పటికైనా నీ మౌనవ్రతం అయిపోయినాదా? ఏమైంది బిడ్డ అట్లంటావు? ఏమైనాదంటావేంటి? నా పసుపు కుంకాల్ని దూరం చేసిన దాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చినది. ఇంత ఆలస్యంగా చెప్తున్నావేందే? యాడుంది యాడుందది? బిడ్డను తీసుకుని మొగుడితో పార్కుకి వెళ్ళుండదది. ఏంది? బిడ్డను తీసుకోనా? అవును, నా భర్తను బ్రతికిస్తానని చెప్పి ఆపరేషన్ థియేటర్ దాకా వచ్చి అడ్డం తిరిగి వెళ్ళిపోయినది. నా మొగుడిని నాకు కాకుండా చేసినది. ఇప్పుడు అడ్డం తిరిగిన దాని బతుకుని మరచిన గతాన్ని సరిదిద్దుకుంటుంది. దాని బతుకుని అది సరిదిద్దుకోవడమేందే? నాకైతే అర్థం కావడం లేదు. గతం గురించి రవ్వంత జ్ఞాపకం లేకపోయినా దాని బిడ్డతో మొగుడితో బంధం కలుపుకుంటూ పోతాంది. నేనింత చదువు చదివి ఇంత ఆస్తి ఉండి కూడా ఒక నర్సుగా ఇంటికెళ్ళినది దేనికోసం? ఆ బిడ్డను అడ్డు పెట్టుకొని నా పగ సాధిద్దామని. కానీ నేనక్కడుండి ఏమి చేయలేకపోతున్నాను. దాన్ని సంపి దాని మొగుడి చేత నా నుదుటిన కళ్యాణ తిలకం పెట్టిస్తానన్న మాట గుర్తున్నది కదా? గుర్తుంది బిడ్డ. ఈరోజే దాని సావుకేక నీకినిపిస్తాను. నీ కండ్లలో ఆనందాన్ని చూస్తాను.
ఎవరికి కాల్ చేస్తుంటావమ్మా? కుంభుడికి. రే కుంభుడు, అమ్మా యాడుండావురా? సార్ సేమ్ వాయిస్ సార్. వెరీ గుడ్. లొకేషన్ని ఐడెంటిఫై చేయండి. అలాగే సార్. అమ్మా నువ్వు చెప్పిన చోట పని ముగించుకొని వచ్చేస్తానమ్మా. బేగొచ్చేయ్. నా కూతురి బతుకుని నాశనం చేసిన దాన్ని మట్టి గరిపించాలి. ఇప్పుడే వస్తున్నానమ్మా. ఆ రా. నువ్వీడే ఉండు బిడ్డ. దాని తల తెచ్చి నీ పాదాల ముందు పడేస్తాను. అమ్మా నేను వస్తాను. నువ్వా? అవునమ్మా, ఏ పొరపాటు లేకుండా దాన్ని పైకి పంపాలి కదమ్మా, అందుకే నేను వస్తాను. సరే పద. సార్ వాయిస్ ట్రాప్ అయింది సార్. ఓకే, అర్జెంటుగా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. బాబు ఇదేనా హాస్పిటల్? ఇదేమో. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి. జనవరి 14th రోజున అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ కావాలి. కిడ్నీ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఆ పేషెంట్ వివరాలు కావాలి. చెప్పండి. మేడం డీటెయిల్స్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. మీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కాల్ చేస్తాడు, ఒకసారి మాట్లాడు. హలో సార్. అలాగే సార్. ఎస్ సార్. ఏమన్నారు? డీటెయిల్స్ చెప్పమన్నారు సార్. చెప్పండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఆపరేషన్ జరగకముందే పేషెంట్ చనిపోయాడని తెలిసింది. ఆ లిస్టు కావాలి. షూర్ మ్యామ్. ఎస్ మేడం. ఆ రోజు ఆపరేషన్ జరగకుండానే ఒక పేషెంట్ చనిపోయారు. ఎవరతను? తన పేరేంటి? డాక్టర్ సుందర్ మేడం. అతను ఇక్కడే డ్యూటీ చేస్తారా? అతను ఏ హాస్పిటల్ డాక్టరేనా? నో సార్, తను ట్రీట్మెంట్ కోసం వచ్చారు. వైఫ్ పేరు డాక్టర్ సుందరి అని ఉంది. సరే కానీ ఆ అడ్రస్ చెప్తారా? లేదు సార్, కేర్ ఆఫ్ కుంభుడు అని ఉంది. కుంభుడా? కుమ్ముడు. ఎస్, వీళ్ళే వీళ్ళే పార్వతి సాయం చేయడానికి వచ్చింది. తన బిడ్డ కోసం వెనక్కొచ్చిన తన మీద వీళ్ళు కక్ష కట్టారు. ఏమండి, హెల్త్ మినిస్టర్కి కాల్ చేసి డాక్టర్ సుందర్ అండ్ సుందరి పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళ ఏజ్ ఒకసారి చెప్పగలరా? డాక్టర్ సుందర్ ఏజ్ 32 సార్. సుందరి ఏజ్ 25 సార్. యా, థ్యాంక్ యూ. 1 సెకండ్. హలో ఎస్ఐ గారు, చెప్పండి. మేడం, మీ పెద్ద కోడల్ని చంపేయాలని చూస్తున్నారు. ఆవిడ సేఫ్గానే ఉంది కదా? లేదు, వాళ్ళు బయటకు వెళ్ళారు. ఏదో కుట్ర చేశారు మేడం. ఫోన్ ట్యాపింగ్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. లెట్స్ సీ హర్. ఓకే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ.
పెద్దబాబు కార్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైంది మామ్? వాళ్ళు పార్క్కి వెళ్తామన్నారు కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఎక్కడికి వెళ్తామని. సరే, మీ డాడీని రమ్మను. డాడ్, డాడ్, మీ బాబు చాలా ముద్దొస్తున్నాడు మేడం. ఘట్టంనేని దేవా పార్వతీల కొడుకు, మరి ఆ మాత్రం ఉండడా? మీరు పొరపాటు పడుతున్నారు. తను ఘట్టమనేని పార్వతి కాదు. అదేంటి సార్, మేకోటి పార్వతిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా? ప్లీజ్ ఇప్పుడు ఆ గతాన్ని గుర్తు చేయకండి. అదేంటి మిస్టర్, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? మేడం, వాళ్ళు మీరు పొరపాటు పడుతున్నారండి. ఏమో నాకు తెలీదు. వీళ్ళమ్మ తిరిగొచ్చినా కూడా నాకు ఈ బాబుని దూరం చేయొద్దు, సరేనా? అలాగే మేడం. కన్నయ్య, నీ నాన్న ఒప్పుకున్నారు. మనం ఎప్పుడూ కలిసే ఉంటాం. ఏం చేస్తున్నావు మిస్టర్? ఏం చేస్తున్నావు మిస్టర్? ఆనందంగా గడుపుతున్న ఈ రోజును, మధుర క్షణాలను మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను మేడం. చిన్న కన్నయ్య, అచ్చి. అమ్మా, గుర్తుండాది కదా? తెలుసు బిడ్డ, నువ్వెవరో నాకు తెలీదు. నేను నీకేమవుతానో కూడా తెలీదు. రే కుంభుడు, అమ్మా, పార్వతి రక్తంతో శ్యామల నుదుటి మీద కుంకుమ దిద్దాలా. నువ్వు వెళ్ళి బిడ్డా. దేవా సార్. శ్యామల, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? సార్, ఈ టైంకి బాబుకి సిరప్ వేయాలి. మీరు మర్చిపోయారని నేను తీసుకొచ్చాను. మంచి పని చేసావు. బాబు ఆడుకున్నాక మందులు వేద్దాంలే. ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా, నోరు తడారిపోతుంది. 3 గంటలకు ఒకసారి ఫీడింగ్ కూడా ఇవ్వాలి. అవును, నువ్వు వచ్చి మంచి పని చేసావు శ్యామల. ఆ కవర్ ఇవ్వు. బాబు నాకివ్వండి. పర్వాలేదు, బాబుకి నేను పాలు పట్టిస్తాను. దేవేంద్ర గారు, నమస్తే అండి. నమస్తే. మీ బాబుని ఆడించడానికి పార్కుకు తీసుకొచ్చారా? అవునండి, అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తుంటే బాబుకు కూడా రిలీఫ్గా ఉంటుంది. చూసావరా కుంభకర్ణ, నువ్వు ఉన్నావు. ఎక్కడికి వెళ్ళొద్దంటాడు వీడు. కారులో కూర్చోవాలి, ఇంట్లో దిగాలి. ఈ రోజైనా పనుందని ఇలా వచ్చాం గాని, లేకపోతే పార్కు ఛాయలకు కూడా రానివ్వడు వీడు. అవును,
ఈ అమ్మాయి ఎవరు? నర్స్, బాబుని చూసుకోవడానికి ఉంది. ఓ అవునవును, ఆ రోజు ఇంట్లో చూశాను కదా. ఆ పేరు శ్యామల కదా? అవును మేడం, నమస్తే. నమస్తే అమ్మ, నమస్తే. త్వరగా పనండి. ఎవరై ఉంటారో. చిన్నబాబు, మామ్. పెద్దబాబు ఫోన్ చెయ్యి. కాల్ చేయండి బాబు. కంగారు పడక అఖిల. రింగ్ అవుతుంది కానీ బ్రో లిఫ్ట్ చేయట్లేదు మామ్. మై గాడ్, అవునా? కమిషనర్ కాల్ చెయ్యి. అంకుల్, మా మాట్లాడుతుందంట. మా లైన్లో ఉన్నారు. హలో కమిషనర్ గారు, పెద్దబాబు మొబైల్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒకసారి ట్రేస్ అవుట్ చేసి చెప్పాలి ప్లీజ్, ఫాస్ట్. థ్యాంక్ యూ. కంగారు పడక అఖిల, కంగారు పడకు. కొంచెం ఫాస్ట్గా పోనీ. నీ రక్తం నేలని ముద్దాడకముందే నీ కొడుకును ముద్దాడి చివరిసారిగా పాలు దాగించవే పార్వతి. ఆ తర్వాత నా రక్తదాహాన్ని తీర్చుకుంటాను. ఒరే కుంభకర్ణ, అమ్మా, మనం వెళ్ళాలి కదా, టైం అవుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే ఎలారా? ఇంక మేం బయలుదేరతాం. మంచిదండి. అండి అంటావేంటి బాబు? ఆ ఆంటీ అని పిలు, దగ్గర వాళ్ళు పిలిచినట్టు ఉంటుంది కదా. సరే ఆంటీ. సరే, పార్వతికి కూడా చెప్పొస్తాను. అల్లల్లల్లే, ఓ నాన్నా, ఓ కన్నా, ఓ. వస్తాను పార్వతి. అలాగే, బాయ్. వస్తాను. సరే ఆంటీ. మిస్టర్, మనం కూడా కళ్ళకి గంతలు కట్టుకుని ఆడుకుందామా? సరే మేడం. ఎక్స్క్యూజ్ మీ, మేము మీతో ఆడొచ్చా? రండి సార్. శ్యామలా, బాబుని తీసుకో. ఇక్కడ 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 సుధా, ఏ సుధా, ఇట్లా